సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మాతో వైబ్ అవ్వండి. ఇంకోసారి అలా చెప్పావంటే ఇప్పుడు చెప్పిందే అందరికీ చెప్పేస్తా. ఇప్పుడేం చెప్పారు? వద్దులే, చెప్తే ఫీల్ అవుతావు. ఫీల్ అవుతానా? ఆంటీ ఏం చెప్పారు? మీ ఇంటికి ఎవరో అబ్బాయి వచ్చాడట కదా, మీకేమవుతాడు? కొడుకులా అంటాడు. కొడుకులా అంటాడు, కొడుకులా అంటాడు. అసలు మీ అమ్మకి అలా ఎలా పిల్లలనిపించింది? ఆ పిలిపినప్పటి నుంచి నాకు అదోలా ఉంది. ఒక 100 కేజీలు రాయి నా మీద వేసేసినట్టు, ఒక 1000 అడుగుల లోతులో తోసేసినట్టు. నువ్వంత ఫీల్ అవ్వకు విక్కీ, కూల్గా పడుకో. నన్ను మొత్తం కోలుగొట్టేసి కూల్గా పడుకుంటే ఎలా పడుకుండేది? మరేం చేయాలి? ఏం చేయాలో నీకు తెలీదా? ఏం చేయాలి? అదే అంటున్నా, ఏం చేయాలో నీకు తెలీదా అని. నాకేం తెలుసు, నాకేం తెలీదే. అచ్చా, సరే. క్యూటీ, ఒక్కసారి. అక్షరా, లేట్ అవుతుంది, పడుకో. రేపు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాలి. వస్తున్నానక్క. ఏదో ఇంటర్నేషనల్ ట్రిప్లో చెప్పుద్దండి మీ అక్క. ఇన్స్టిట్యూట్కేగా. బాయ్. ఓయ్, ఇలా వదిలేసి వెళ్ళిపోవడం తప్పే. బాయ్, గుడ్ నైట్. అలా గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోవడం ఇంకా పెద్ద తప్పు. అయినా సరే బాయ్, గుడ్ నైట్. తప్పని చెప్పినా తప్పించుకుంది. ఉన్నావా? ఎనీ టైమ్ ఫర్ యూ. అబ్బా, ఇంకా పడుకోలేదేం? నిద్ర పట్టట్లేదు. ఓకే, ఇప్పుడు నీకు నచ్చేలా గుడ్ నైట్ చెప్పాలంటే నేనేం చేయాలి? గుడ్ నైట్ అంటే ఇలా చెప్పాలి. ఓకే, గుడ్ నైట్. ఇప్పుడు హ్యాపీగా పడుకో. ఈ మాత్రం ఇస్తే చాలు, రేపు చెలరేగిపోతా. ఈ పిల్లలకి అసలు టైం సెన్స్ లేదు. ఈ కాలం పిల్లలంటే ఎలా ఉండాలి? తెల్లారుజామున 4 గంటలు లేసి ముడేసుకొని మెడకట్టుకోవాలి. ఛే, నా దెబ్బకి నైటీలు కొట్టుకోవడమే మానేసినట్టున్నా. ఏంటి ఈ అవతారాలు ఏంటి? వాటర్ రావట్లేదు. అయితే నన్నేం చేయమంటావు? ట్యాంకర్ తెప్పించాలి. ట్యాంకర్ తెప్పించాలో? వర్షాకాలంలో ట్యాంకర్లు ఏంటంటే? మా ఏరియాలో సీజన్తో సంబంధం ఉండదు. అడగండా రూల్ నెంబర్ 17 చదవలేరా? వద్దు, నాకు ఆ రూల్స్ చెప్పొద్దు. ట్యాంకర్లేగా తెప్పిస్. అవును, నేనేంటి ఇలా కమిట్ అయిపోతున్నాను? తూచు వాటర్ ట్యాంకర్ ఏం లేదు. అయినా తాగి వాటర్ బాటిల్ 80 రూపాయలు అయిందంట. ఇంకో వాటర్ ట్యాంకర్. అమ్మా, బొక్కెడదామనే. మన ఒక్కరికి కాలే, శ్రీలంతా కలిపి పర్ హౌస్ 1000. కానీ మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు కదా. ఆంటీ, మీరు కొట్టంటూ ఒకటి చెప్తాను. అంటే వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పా కొట్టకూడదు మరి. మీరు వెళ్ళా చూసి వచ్చారా? ఇందాక నుంచి చూస్తాను, సిరాగ్గా ఉంది. వెళ్ళండి. విక్కీ, మరి బాతలాగా ఏముంది క్యూటీ, వర్షాకాలమేగా, బయట నుంచని
ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా అని మెక్క పాట పాడుతుంటే నువ్వు సిట్టా పటా సిందయ్యానా అని డ్యాన్స్ చేయి. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి నువ్వు కూడా పోయి ఒకరిని చూస్తుంది. ఎలా ఎందుకు ఇలా డల్ అయిపోతున్నావు? అయినా వర్షాకాలంలో ఎవరైనా స్నానం చేస్తారా? నేను చేస్తా. ఒకవేళ చేయకపోతే ఉండి కలర్ తగ్గిపోతే నువ్వు నన్ను క్యూటీ అని పిలుస్తావా? లేదుగా. హే, ఎందుకు పిలవను? క్యూటీ అనే పిలుస్తా. నాకు తెలీదా ఏంటి ఇవన్నీ పర్మనెంట్ కాదని? ఇప్పుడున్నట్టే ఫ్యూచర్లో కూడా నువ్వు ఎందుకుంటావు? రేపు నీ కలర్ తగ్గిపోవచ్చు, బుగ్గలు మాయమవ్వచ్చు, జుట్టు ఊడిపోవచ్చు, మొహం నిండా పింపుల్స్ రావచ్చు, స్కిన్ ముడతలు పడవచ్చు. ఇలా ఎన్నొచ్చినా నువ్వు మాత్రం నా బుజ్జి క్యూటీవే. సరేనా? ఏంటి? సరే. అమ్మా, ఇంకొక్కసారి నా కూతుర్ని ముట్టుకోవాలని చూస్తే చీరేస్తా. అది కాదండి, సారీ. కక్కుర్తెదవా. ఎంత కట్టు కొట్టింది మా మ్యాథ్స్ టీచర్లాగా. విక్కీ, మరి నా బాత్? నా మోనోలాగ్ విన్నాక మీ అమ్మ అటాకింగ్ చూసాక కూడా నువ్వు నన్ను ఇలా అడిగావు చూడు. సూపరే, గ్రేట్. నువ్వు మీ వీధిలో బోర్ ఎక్కడ ఉంటుంది చెప్పు, వెళ్ళి మోసుకొని వస్తా. పక్కన వీధిలో. సారీ. మీ అమ్మే బెటరే. ఫ్యామిలీ మొత్తం ఒకలాగా తయారయ్యారు. వచ్చేటప్పుడు కుంకుడుకాయలు తీసుకురావా? అమ్మా, ఎందుకు? అవి కొట్టడానికి ఇంత సైజు రాయి తీసుకొస్తాను, నా నెత్తిని కొట్టే. పెద్దమ్మని ఏం ఫ్యామిలీ రా బాబు. బకెట్స్ వేసి అనుకున్నా బాగున్నా. ఇది బాగుంది కదా? అన్నీ ఇది ఏంటి, రిలాక్స్ అవుదాం అనుకుంటున్నావా? అవునండి. అయితే టిఫిన్ ఎవడు చేస్తాడు? నేనున్నాను కదా ఇక్కడ, నేను ఒకడు ఉన్నాను కదా. ఏం చేయమంటారు? పూరి. నాకు పూరియే. ఏ ఆయిల్ రేట్లు పెరిగాయనా పూరి చేయమంటున్నారు? పూరి అంటే కష్టం ఆంటీ, దోశ అయితే మేనేజ్ చేయొచ్చు. నాకు దోశ కావాలి. అది అలా ఉండాలి. క్యూటీని చూసి నేర్చుకోండి. క్యూటీ, నీకు లవ్ షేప్లో దోశలు వేసుకొని తీసుకొస్తా. లవ్ షేప్లో. ఆయిల్ రేట్స్తో పాటు బయట సిలిండర్ రేట్స్ కూడా పెరిగాయంట. 2000 చేశారు. 2000? అమ్మా, ఇలాంటి షాక్లు వస్తాయని తెలిసే నేను ఇండక్షన్ మీద కుకింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఆంటీ, బడ్జెట్ని ఎలా మేనేజ్ చేయాలో నన్ను చూసి నేర్చుకోండి. నన్ను చూసి నేర్చుకో. ఇప్పుడు ఇండక్షన్ మీద ఎలా ఉండాలి? ఆంటీ, దోస్ క్యాన్సిల్, ఉప్మా బెస్ట్. ఏంటి ఉప్మానా? ఏంటి ఉప్మానా అని ఎంత సాగు తీస్తారేంటి? మీ పెద్దలు మా పెట్టినప్పుడు లేదేంటి? ఇప్పుడు తినని తెలుస్తుంది. ఇప్పుడు తినండి. క్యూటీ, బాగుందా? బాగుంది. శబాష్. ఆంటీ గారు, మీరు తినట్లేదు, తినండి. మాకు పెట్టినప్పుడు లేదేంటి? ఏమో బంగారు తల్లి, నువ్వు తినమ్మా, తిను. మీరు ఇలానే ఉప్మా తింటూ ఉనండి, నేను ఇలా వెళ్ళి అలా రెడీ అయ్యి వచ్చేస్తా. ఎవరైనా ఉప్మా ప్లేట్ పక్కన పెట్టారే అనుకోండి, లోపల చాలా ఉప్మా ఉంది, తెచ్చేసేస్తా, నోట్లో కుక్కేస్తా. వెరీ గుడ్. తినండి. వార్డెన్ అంటే ఈ మాత్రం ఉండాలి. మనం రెడీ అయ్యి వచ్చేద్దాం. హలో వార్డెన్ బాబు, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఆఫీస్ దగ్గర ఎవరు దింపుతారు? నేనున్నాను కదా, దించడానికి నేను ఒకటి ఉన్నాను కదా. పదండి, రండి. పద. క్యూటీ, నేను దించేసి వచ్చేస్తా.
అమ్మా బాయ్, జాగ్రత్త. పద పద, టైం అవుతుంది. జాగ్రత్త అమ్మా, బాయ్. బాయ్. ఏ ఆగు, వెనక్కి తిరుగు. ఇంటి దగ్గర ఒకటి మర్చిపోయా. ఆంటీ నిన్ను 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాడు, 2 సొక్కలు వేసాడు. అలా ఉన్నాయి రేట్లు. మీరు అది మర్చిపోయిన ఇది మర్చిపోయినంటే కుదరదు. రేపు తీసుకోండి. క్యూటీ క్యూటీ హ, వెళ్దామా? హ, వెళ్దాం. ఆ, బైక్ వద్దులే, 2 కిలోమీటర్స్ ఏవైనా కదా, బై వాక్ వెళ్దాం. సరే. ఏమైంది, డల్గా ఉన్నావు? నువ్వు మా ఇంటికి వచ్చి 2 డేస్ అయింది కదా, ఈ 2 డేస్లో నువ్వేం గమనించావు? ముగ్గురు లేడీస్తో ఉండడం నిజంగానే కష్టమని. మా అమ్మకి నీ గురించి తెలిసిన దగ్గర నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఈరోజు వెళ్తున్నప్పుడు కూడా నా మొహం కూడా చూడలేదు. ఆవిడ నా మీద కోపంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా వల్ల బాధ అయితే పడుతుంది. అది ఆవిడ సైలెన్స్లోనే తెలుస్తుంది. అసలు మా అమ్మ మా విషయంలో ఎలా ఉండేదో తెలుసా? వాళ్ళకు నీ పెళ్లితో ఏంటి పని? మీ నాన్న లేనప్పటి నుంచి మనల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మెల్లిగా సెటిల్ అవుతున్నారని అందరూ ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, మనకి ఎవ్వరు అవసరమూ లేదు. మామయ్య, పెదనాన్న, వరసకు అన్నయ్య అయినా సరే మనకింకెవరూ అక్కర్లేదు. పెళ్ళంట పెళ్ళి. ఏ మగాడు లేకపోతే బ్రతకలేమా? మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయొద్దు. నేను కూడా నిన్ను ఇష్టపడ్డా అనే రీజన్తో నేను ఇంట్లో ఉండనిస్తుంది, కానీ అలా ఏ అమ్మ చేస్తా చెప్పు? మా అక్క కూడా బయటకి నేనంటే పడనట్టే ఉంటుంది, కానీ తను నా కోసం చాలా చేసింది. చెన్నైలో జాబ్ వస్తే వెళ్ళనన్నావంట, ఎందుకు? నేను వెళ్ళిపోతే నువ్వు అమ్మ ఉండగలుగుతారా? అలా అని చెప్పి నా ఇన్స్టిట్యూట్ మనీ కోసం నీ ఆర్ట్స్ అన్ని అమ్ముతావా? నేను అవన్నీ ఏమీ నీకోసం చేయట్లేదు, నా కోసం చేసుకుంటున్నా. నాకు నచ్చిన పనితో డబ్బులు సంపాదిస్తున్నా. అయినా నువ్వేమి ఎక్కువ ఆలోచించుకు, వెళ్ళు. అలా నా కోసం అంతా చేసిన వాళ్ళని నేను బాధ పెట్టాలనుకోవట్లేదు విక్కీ. అందుకే ఇదంతా చెప్తున్నా. నేను నీతో క్లారిటీగా ఉండాలనుకుంటున్నా, అది లవ్లో అయినా రిలేషన్షిప్లో అయినా. నువ్వెంత అల్లరి చేసినా, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుద్ది విక్కీ. ఎందుకంటే నీ వల్ల నేను ఇబ్బంది పడతానేమో కానీ ఎప్పుడూ బాధపడనన్న నమ్మకం ఉంది. అదే నమ్మకం మా అమ్మ కూడా నాపై పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని డిస్రెస్పెక్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో అందుకే నీకు నేను రాంగ్ హోప్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వాలనుకోవట్లే, రియాలిటీలో ఉంచాలనుకుంటున్నా. అందుకే నువ్వు నాకు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసి ట్రావెల్ అయ్యి క్లోజ్ అయ్యి మెమొరీస్ ఇచ్చి లాస్ట్లో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి వదిలేసే అమ్మాయిగా నేను మిగలాలనుకోవట్లేదు. అందుకే ఆ రోజే చెప్పా, మా అమ్మకి ఎస్ అంటేనే నాకు ఎస్ అని. సో మా అమ్మ పెట్టిన టాస్క్లో నువ్వు విన్ అయ్యేంత వరకు, అవి నిన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు మన రిలేషన్షిప్ గురించి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మన ఇన్స్టిట్యూట్లో. ఎందుకంటే మా అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. కానీ ఒక్కటైతే చెప్పగలను, ఏ రోజైతే మా అమ్మ నిన్ను యాక్సెప్ట్ చేస్తుందో ఆ రోజు వాచ్మెన్ నుండి సార్ వరకు అందరికీ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా వీఆర్ ఇన్ లవ్ అని. సో అప్పటిదాకా హే, నువ్వు అంతలా చెప్పాలా? ఆయన నువ్వే చెప్పావు కదా, ఏ రోజైతే మీ అమ్మ నన్ను యాక్సెప్ట్ చేస్తుందో ఆ రోజు వాచ్మెన్ నుంచి సార్ దాకా అందరికీ ప్రౌడ్గా చెప్తానని. అంతవరకు వెయిట్ చేస్తాను, మీ అమ్మకి నచ్చేంతవరకు కష్టపడతాను. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, పద వెళ్దాం.
క్యూటీ, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. సరే. హే కంగ్రాట్స్. దేనికి? దేనికంటావేంటి? మా వాడు నీకు ప్రపోజ్ చేయడం, నువ్వు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇంత క్విక్గా అయిపోతుందని. ఎప్పుడు సిస్టమ్ ముందు తల తిప్పుకుండా ఉంటే నువ్వు చాలా సైలెంట్ అనుకున్నాను, కానీ నువ్వు కూడా తక్కువేం కాదు. మా వాడిని ఎప్పటి నుంచో చూస్తున్నావు అంట కదా. మరేంటి మరి, పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు ఇద్దరు? విక్కీ ఎక్కడున్నాడు? బయట. ఆంటీ పిలిచిందని ఎక్సైట్మెంట్తో వెళ్ళాను కానీ దోల తీరిపోతుంది. అలవాటైపోద్దిలే అన్నా, నీకేం చెప్పా? ఎవరికి చెప్పకూడదని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, వచ్చి పార్టీ అడుగుతున్నారు. నువ్వు కూడా ఏం తక్కువ కదని అంటున్నారు. అయినా ఈ విషయం అంతా స్ప్రెడ్ అయిపోయి మా అమ్మ దాకా వెళ్తే ఎంత ఫీల్ అవుతుంది? అయినా మీ అబ్బాయికి ఇది ఉంటుంది కదా, అది నాకు పడిపోయింది అని చెప్పి అందరికీ చెప్పుకోవాలని. వద్దన్నా కూడా చెప్పావు చూడు. ఏయ్ నేను చెప్పలా. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మరి? అయినా మా అమ్మనది కూడా కరెక్టేలే. నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండవు, చాలా రెక్లెస్గా ఉంటావు. నేను చెప్తున్నాను కదా, నేను ఈరోజు చెప్పలేదని. చెప్తే నమ్మవేంటి? అయినా ఎవరికి చెప్పకూడదు నువ్వే అందరికీ తెలిసేలా అరుస్తున్నావు. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపో, చిరాగ్గా ఉంది. ఏంట్రా అక్షర ఒకరితో వెళ్ళిపోతుంది? ఇంటికి వెళ్ళిపోతుందా? ఏరా ఏమైనా గొడవైందా? నా గురించి తెలుసు కూడా అలా ఎలా అంటదన్నా? ఏంటి నీ గురించి తెలుసా? నువ్వు చూసిన రోజులు కూడా కలిసి లేవు కదరా తనతోటి. తనకి పూర్తిగా ఎలా తెలుస్తుంది? వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. ఈ టైంలో అర్థం చేసుకుని కూలుకొనడం మానేసి నువ్వు కూడా అరుస్తావేంట్రా? ఏమైంది? వార్డెన్ బాబు అంత సైలెంట్గా ఉన్నాడు? ఏమో అమ్మా, అది కూడా వచ్చినప్పటి నుంచి సైలెంట్గానే కూర్చుంది. ఏదైనా గొడవ పడ్డారేమో. పిల్లలకు లవ్లో మ్యాజిక్కే కాదు, రియాలిటీ తెలిసే టైం వచ్చిందన్నమాట. ఓ ఎగ్జైట్ అయిపోయారుగా లవ్ అంటే. ఇప్పుడు తెలుస్తుంది ఈ లవ్లో కోపాలు గొడవలు కూడా ఉంటాయని. ఈ లవ్ అనేది ఈగోలు సెల్ఫ్ రెస్పెక్ట్ల ముందు నిలబడలేదని. అయినా మీ అబ్బాయికి ఇది ఉంటుంది కదా, అది నాకు పడిపోయింది అని చెప్పి అందరికీ చెప్పుకోవాలని. మా అమ్మనది కూడా కరెక్టేలే. నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండవు, చాలా రెక్లెస్గా ఉంటావు. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మరి? వద్దన్నా కూడా చెప్పావు చూడు. ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపో, చిరాగ్గా ఉంది.
సారీ క్యూటీ, సారీ సారీ. సారీ క్యూటీ, సారీ. నాదే మిస్టేక్. నేను నీ మీద అలా అరిచి ఉండకూడదు. రియల్లీ సారీ. ఇంకెప్పుడు అరవను. నిజంగా నేను కూడా sorry. రియల్లీ సారీ క్యూటీ. నువ్వు ఓకే కదా? నువ్వు ఓకే కదా? హా, ఓకే. ఏంటమ్మా వీళ్ళు ఈగోలు సెల్ఫ్ రెస్పెక్ట్లు దాటి మరీ లవ్ చేసుకుంటున్నారు? ఒక 1 వీక్ అయ్యాక ఈ మాట నువ్వు అనలేవులే. అదేంటమ్మా? చూస్తావుగా. ఏం ప్లాన్ చేసావమ్మా?